పిట్టలు పిట్టలు రా పిట్టలంటే పెట్టరా కొత్త పిట్టలు పిట్టలు ఆడిపోతాయి రా మరి పదరా వేరంపా ఏ పిట్టలు రా పిట్టలే లేకపోవాలి నీ అలా కొడతా ఒక్కసారి అటు చూడు అబ్బా బా అరే ప్రవీణ్ అరే దరిదాటి ఉరకలు వేసే నదికైనా తెలిసిందా అరే తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే అరే అబ్బా అరే ఏం చూపించినవరా మామ మరి మామూలుగా లేదురా భలే రాంబాబు పిట్టలకి వెళ్ళావా ఏమైనా తెచ్చావా? ఏం పెట్టలయ్యా పెట్టల రోజని తలక దుబ్బెత్తను ఏమా నాకు మంచి పలక పలపం ఇస్తే చక్కగా చదువుకుంటా కదా ఆ పడిన పెట్టల నా ప్రవీణ్ గడే పట్టుకెళ్ళిపోయాడు. ప్రవీణ్ గారు ఎందుకు ఇచ్చావరా? నీ అమ్మ నువ్వు ఏం తింటావని వచ్చావు ఇక్కడికి? నేను ఎక్కడ ఇచ్చా వాడే పట్టుకెళ్ళిపోయాడు. నీకు చక్కని అమ్మాయిని చూశాను. అమ్మాయి మొగుడు చనిపోయాడు, అమ్మాయికి 2 పిల్లలు. ఏం తండ్రి అయ్యా నీకు తలకాయ ఉందా? మొగుడు చచ్చిపోయింది అన్నావు, 2 పిల్లలు ఉంది అంటున్నావు, 2000 పింఛన్ అంత నువ్వు దాన్ని నేను తెచ్చి చేసుకోవాలా? నువ్వు చేసుకో. ఈ కుక్కలు ఎక్కువైపోయినాయి వీళ్ళే. బిడ్డ మీ సంగతి చెప్తా ఆగు, తర్వాత ఇటు వచ్చి వీడు ఉన్నాడా లేడా ఇంట్లో? ఓ రాంబాబు రా ఏడే ఉన్నాను. మా అయ్య తలకాయ తింటాడు. ఆగు ఇదా ఏమో కూర్చో పక్కన కూర్చో. ఏం చేస్తారా మా అయ్య తలకాయ లేనుడు. అమ్మ పిట్టలు అంటాడు, ఈ పాజు అంటాడు, అమ్మ పెళ్లి అంటాడు. పిల్లల తల్లి ఇచ్చి నాకు పెళ్లి చేస్తారంట. పిల్లల తల్లి ఊరు అట్లా ఏమంటావురా? అమ్మ దానికి 2000 పెన్షన్ అట, 2 పిల్లలు అంట, రిటైర్మెంట్ టైమ్ లో ఉందంట, నాకు ఇచ్చి పెళ్లి చేస్తారట. మంచి సంబంధం చూసిండు, ఆ మాత్రం చూసేటోళ్ళు లేరు కానీ సరే కానీ దా పిట్టలు పోయేద్దాం. అమ్మ ఏం పోతామో ఏమో, ఈ పాజు అంతా పోయిందిరా బాబు, మొత్తం సరుతున్నా ఉన్నాను, ఇంకా ఏం కాలే. ఆ పిట్టలకు కాదురా, చూసినాం కదా అక్కడ ఆ పిట్టలకి. ఆ పిట్టలా అయితే పాదం చేతితోనే పెట్టేస్తా కదరా. అయ్యా ఈ పాది నువ్వు సరుతూ నేను ప్రవీణ్ తో పోయేస్తా, పిట్టలు పెట్టేస్తా. సరే సరదు సరదు. ఒరే నీకు చెప్పురా. పిట్టలంటే తెలియదారా? ఉర్రిస్తానవాడా? తెలుసులే చెప్పు. అది కాదురా, ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఊరికే బోరు కొడుతుందని చిన్నగా నారమ్మల ఇంటికి పోయి చిన్నగా అలా మనవరాలతో మాట్లాడొద్దామని పిలిచిన. అరే ఏం మాట్లాడుతున్నావురా? దాని ఇంటికి వెళ్తే సీపురు కట్టి పట్టుకుని ఎంట పెడతది. చూడవరా కొట్టేది వీళ్ళే. సరే ఆడికి వెళ్ళి ఆమె మందలేసి చిన్నగా వాళ్ళతో మాట్లాడేసి వద్దాం, ఓకేనా? వాళ్ళ మనవరాలతో నువ్వు ఫస్ట్ మాట్లాడుతావా నేను ఫస్ట్ మాట్లాడాలా? మాట్లాడతా, అలాగే తర్వాత నేను మాట్లాడతా. కవర్ చేస్తా గానీ అది మట్టుకు సీపురు కట్టుకుని ఎండబెట్టింది అనుకో నువ్వే కాయాలి దెబ్బలో. ఈ అమ్మాయి పట్టం తగ్గి డాక్టర్ అని ఎట్లయినా కలాలే. ఓ డాక్టర్ ఆపే. అరే ఏం అదృష్టం రా నీది. ఆయన దగ్గర పోదాం అనుకున్నావు కానీ ఆయన నీ దగ్గరికి వచ్చిండు. ఏదే రామచంద్ర మొన్నటి నుంచి నీ దగ్గర కొత్త వత్తని షికాకు పెడతాను. మనకి ఏదో ప్రాబ్లం ఉందట చూడు, చెప్పరా. అన్నా నాకేం ప్రాబ్లం లేదే, ఈ పొట్ట ఒక్కటే ప్రాబ్లం. ఈ పొట్ట తగ్గాలంటే నాకు మంచి మందులు ఇవ్వాలి నువ్వు. ఓ సంతేనా? 30 రోజులు తిండి మానేసి అదే పోద్ది. ఓ నీ అమ్మ, నువ్వు చెప్పినట్టుంటే నేను నా పొట్ట కాదు నేను పోతా. ఈ అమ్మ ఈ పొట్ట ఎట్లనే ఉన్నాయి ఉంటే మంచిదే లేరా పొట్ట. ఆయన పొట్ట ఆయనకే తగ్గించుకోవడం తెలియదు, నీ పొట్ట ఎట్లా తగ్గిస్తారా? అంతేలే మళ్ళా అంతే. అమ్మ ఎట్లనే ఉంటా, నాకు మందులు వద్దు నువ్వు వద్దు పో. ఎందుకు చెప్పినా మారదే ఇక. నరాలు వచ్చినట్టున్నది ఏమన్నా నాకు అవపడ్డది. మా కిటకి వెళ్ళిపోతా అంటే అవపడ్డదే బిడ్డ. పిల్లకి అన్న పెళ్లి సామాన్ ఎక్కడ చూస్తామా? ఇప్పుడు పెళ్లి సామాన్ కదా, ఎందుకు ఏదొద్దు అంటే ఎట్లా చెయ్యాలిగా? చిన్న పిల్ల కదా, చిన్న పిల్ల అయితే చూసుకోవద్దా అని ఇప్పుడే ఈ బాడకవలం గిట్టొస్తాంది. చూసినావా మనం అంటే ఎంత వాల్యూ ఇస్తాలో, అదిరా మన మీద రెస్పెక్ట్.
ఈ ఊర్లో మనకు అంత మంచి పేరున్నది. ఓ చిన్నగా కవర్ చేసి మాట్లాడాలి. ఓమా మంచిగా ఉన్నారా? ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నాం. మీరు వచ్చారు కదా ఇక ఎట్లుంటాం. ఊకోరామా అట్లా అంటారు. ఏం గిట్ వచ్చారు ఎందుకు? ఏం లేదు, మన ఆరంభంలో మనవరాలు వచ్చిందట కదా, వాళ్ళ ఆమెతోటి మీకేం పని? ఉట్టిగానే ఇగో మావోడట నేను కూడా పట్నం పోతా, పట్నం పోయి నేను కూడా చదువుకుంటారా అనేసి అని అంటాను అప్పటి నుంచి. ఎవరు వీడా పట్టణాలు చదివేది ఎలకల పట్టేటోని వెతుకున్నాడు. What are you talking? You look my face. You Muslim batch. I am studying. What are you talking me? This is my face is very best. Muslim batch. What are you talking there? అర్రే ఏందమ్మా వాడు అంత మంచిగా ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాడు? ఈయన పట్టుకోనట ఎలకలు పట్టుకునేటోడు అంటారు. ఎడకలు పట్టుకున్నట్టు చూడు మాట్లాడు. This is my face is very good man. వీళ్ళతో మనం మాట్లాడదేంద్రా? మనం డైరెక్ట్ పోయి అమ్మాయితో మాట్లాడుతుందా? అక్కడ ఉన్నది పట్టమ్మని కొడుకు నా అందం చూసి వీడు కూడా ఏడుస్తున్నాడు. కొడుకా? అరే బాధపడుతున్నావరా? అరే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి డూడ్. బాధపడ్డాడు ఎవర్రా అడ్డోడు? పిల్లల తల్లిని చూసి దీని చూడు దీని చూడను, దీన్ని నేను ప్రేమించానా? మనకు లబోద్ది ఏదో తెలిపి. ఆగు ఆగరా, నేను పోయింది కదా, నాది ఉంది కదా. ఓహో, అయితే మీ లైన్ క్లియర్ ఈయనకి వచ్చినా నేను. యు విల్ ట్రై. అవునా? కలుపు, మమ్మల్ని కలుపురా. ఏంద్రా కలిపేది? ఏంది కలిపేది? ఇచ్చిపోదా? వాళ్ళ అక్క కూడా కట్టరా పిచ్చోడా, అందుకనే ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకో. ఈజీగా కొడదాం. వాళ్ళ అక్క కూడా కట్ట దగ్గరికి పోయి అక్కడ ఒక్కతే నిలబడ్డది కదా, ఆ పిల్లని పిలిచి మాట్లాడదాం. ఓకే మాట్లాడు. పిలుతాను. రాను. సరే ఆగండి. వచ్చేస్తుంది. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. కిస్ ఏంటి? అవన్నీ నాతో అవ్వవు. నేను అలాంటి అమ్మాయిని కాదు. ఎవడు అడిగిండు? అరే ఇదేంద్ర ఇంత. ఓహో నువ్వు వేరే లోకంలో ఉన్నావా? సరేలే, అది కాదు, నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్పా. ఆపు, ఈ లవ్ అవన్నీ చెప్పొద్దు నాకు. నేను అలాంటి అమ్మాయిని కాదు, నేను లవ్ చేయను. నీకు ఒకటి చెప్పండి లవ్, నీకు కాదు. నీ పక్కన నీ ఫ్రెండ్ ఉన్నది కదా, ఆ పేరు ఏం పేరు? దానికా? దాని పేరు పండు. నీ పండు కాదురా, నా పండు. చూసినా పండు ఎంత అద్భుతంగా ఉందో. సరే కానీ నీ పేరేంటి? సోఫియా. ఆపిగా ఆ సోప్ ఏదో మీరిద్దరు పూసుకుంటే బాగానే ఉంటారు. నేను పండుతోటి మాట్లాడాలనుకుంటున్నా. అదా, అది మీతో మాట్లాడదు. మేము అసలే సాయంత్రం మా పొలంకి వెళ్తున్నాం. అసలు ఎట్లా మాట్లాడాలా అని ఆలోచించిన, కానీ చిన్న లూపిచ్చి వెళ్ళిపోయింది. సాయంత్రం మన అడ్డ ఎక్కడికి? పొలం దగ్గరికి. అది మరి ఇప్పుడు వెళ్ళాలప్పా. అబ్బా ఈ సన్ను కొడతాండి, అక్కడ వెళ్ళి కూర్చుందా. బా ఈ పొలాలు ఎంత అందంగా ఉన్నాయో ఊళ్ళల్లో. అచ్చం నా అలాగే చాలా అందంగా ఉన్నాయి కదా. అన్నట్టు నీకు ఒకటి చెప్పాలి. నిన్న మనకి హాయ్ చెప్పారు కదా, వాళ్ళు ఈరోజు నా ఇంబడి పడి మన ఇంటి వరకు వచ్చేసారే. అందంగా ఉండడం నా తప్ప? దేవుడు నాకు ఇంత అందం ఎందుకు ఇచ్చాడో ఏమో అర్థమే కాదు. ఇద్దరున్నారు, ఒకరిని వెనకాల పడొచ్చు కదా. ఇద్దరికి నేనే కావాలా? ఓసే నువ్వు నా బిజ్జపురం ఎవరాను అనుకుంటున్నావా? ఇప్పటి నుంచి నీ ఓవరాక్షన్ చూడలేకపోతున్నా. ఎంత ఓవరాక్షన్ చేస్తున్నావు. సరే నీకు ఒక నిజం చెప్పనా, వాళ్ళు వచ్చింది నీకోసం కాదు నా కోసం. నాకు తెలిసే నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. నేను అందంగా ఉంటే నీకు కుళ్ళు నాకు అర్థమవుతుంది. అన్నట్టు అందులో తెల్లగా ఉన్నాడే అబ్బాయి, ఆ అబ్బాయి నీ పేరు అడిగిండు, పండు అని చెప్పిన. సరే వాళ్ళు అక్కడ ఉన్న ప్లేస్ చూపిస్తాను. ఒరే ఎక్కడెక్కడ ఉన్నారు? రాని చెట్లే ఉన్నాయి. ఎక్కడెక్కడ కాదురా, అక్కడ చూడు వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. చెట్టు కింద. చెట్టు కింద ఉన్నారు వాళ్ళే. ఎవరో అనుకుంటాను రా. వాళ్ళెవరో కాదురా, వాళ్ళు మనోళ్ళే.
కదా. సరే ఇంకా ఆపవే. అబ్బా చూడు వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారే. వాళ్ళు వచ్చేది నా కోసమే అనుకుంటానే నాకు సిగ్గేస్తుంది. పండు కూర్చోవచ్చా? పర్లే కూర్చోండి. అరే నువ్వు కూర్చున్నావు సోఫియా, నేను కూడా కూర్చోవచ్చా? కూర్చోరా, నువ్వు ఈడ కూర్చో. కూర్చో, ఎప్పుడు చెడగొట్టాలని నీకు. హాయ్ పండు. అరే హాయ్ అంటే అట్లా కాదురా, సిటీల్లో హాయ్ అంటే హగ్గులు ఎత్తారు తెలుసా? అవునా? నేను కూడా ఇస్తాను. అయ్యి హాయ్ పండు. అదేంద్ర అలా కొట్టింది? మరి కొట్టరేటి? అట్లా కాదురా, హగ్గు అంటే ఎట్లా తెలుసు? నేను చేస్తా చూడు. హాయ్ సోఫియా, అలాగా ఉండాలా. పండు అది ఏం లేదు, నేను నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అదే అంటే అన్నీ చెప్పుకోలేం కదా అందరి ముందు, నువ్వే అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. కొద్దిగా పక్కకు వస్తే మాట్లాడతామని. సరే పద. అబ్బా సోఫియా, నీకొక విషయం చెప్పాలి. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అవునా? అవునా? ఓకేనా? ఓ మై గాడ్, దేవుడు ఉన్నాడా? పండు ఇగో నీకు ఒకటి చెప్పాలని ఇక్కడ దాకా పిలిచిన. ఏంటంటే అబ్బా చెప్పాలనిపిస్తుంది కానీ అబ్బా ఓ ఏం లేదు. ఓ నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడంగానే నేను లవ్లో పడ్డా. ఐ లవ్ యూ. అప్పుడే అది చెంప మించెలు కొట్టింది. దీనికైతే చెప్పు తీసుకొని కొడుతుంది. అరే జిగ్గు